Hello everyone, welcome to my channel Creative Thoughts. హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి అందరికీ. ఈరోజు నేను మా బాబుని కృష్ణుడిలాగా రెడీ చేస్తున్నాను. అన్నీ ముందుగా చిన్నగా అన్నీ తీసి వస్తువులు పక్కన పెట్టుకున్నాను కావాల్సినవి అన్నీ. దాని తర్వాత లేవగానే మార్నింగ్ బాబుకి పారాని కాళ్ళకి హ్యాండ్స్కి పెట్టేశాను ఫాస్ట్ కోన్తోని. కొంతసేపు ఉంచి వాష్ చేశాను అంతా. మీరు కావాలంటే పారాని రెడ్ది బయట దొరుకుతుంది, అది కూడా పెట్టచ్చు. ఇంకా పంచేసేసి బాబుకి నద్దు దుపట్టా ఉంటే రెడ్ది దాంతో పిన్ చేసేసి ముందే ఐరన్ చేసి పిన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పంచేసేసి వాడికి దాన్ని వెనక పిన్ చేసేసి దాన్ని సెట్ చేయటానికని నాది దండ ఉంటే లాంగ్ది అది వడ్డానంలాగా పెట్టి దాన్ని వెనక పిన్ పెట్టేసేసి మిగతా ఉన్న క్లాత్ని లోపలికి టక్కింగ్ చేస్తాను పంచలోకి. మీరు కావాలంటే పంచ రెడీమేడ్గా మీ దగ్గర లేకపోయినా మీరు దుపట్టాతో అయినా పంచ ధోతిలా కట్టుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. యాక్చువల్లీ నేను ఈ వీడియో తీసింది నిన్న, కానీ నిన్న పెట్టడం కుదరలేదని ఇంక ఈరోజు పెడుతున్నాను. బాబుకి స్కూల్లో ఫంక్షన్ ఉన్నింది, సో దానికోసమని రెడీ చేశాను కృష్ణుడిలాగా ముందే. మా బాబుకి కృష్ణుడిలాగా రెడీ అవటం అంటే ఇష్టం చాలా, అందుకే వాడు సైలెంట్గా కూర్చొని అంతా రెడీ అవుతూ ఉంటాడు. సో జ్యువెలరీ అంతా నాది, దండలు బాబువి చిన్నప్పటి నుంచి కొన్నాయి. ఫస్ట్ టైం రెడీ చేసినప్పుడు కూడా దండలు అవన్నీ తీసి పెట్టాను, అవన్నీ అంతే చేసి పెట్టాను దాచిపెట్టి. ఇంకా అవి ఉంటే అవి వేశాను. మీ బాబు పారాని అవి పెట్టించుకోవటం ఇష్టం లేకపోతే మీరు ముందే నైట్ పడుకున్నప్పుడే చిన్నగా పడుకున్నప్పుడు క్లాత్ వేసేసుకొని పెట్టించేసేసేయండి పారాని. అప్పుడైతే కదులుకొని ఉంటారు, మంచిగా పెట్టించేసుకుంటారు. ఇంకా కమ్మలేమో లాస్ట్ ఇయర్ నావి ఉన్నాయి, అవి పెట్టేసాను డ్రెస్సింగ్. ఇవి వీడియో తీస్తుంటే మంచిగా కోఆపరేటివ్గా కూర్చొని ఉన్నాడు, చూస్తా రెడీ అవుతూ ఉన్నాడు, డిస్టర్బెన్స్ లేకుండా ఏం లేకుండా. ఇది మార్నింగ్ రెడీ చేశాను నేను 9 o'clockకి 8:30కి అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు. అలాంటిది వాడు మధ్యాహ్నం దాకా కూడా అంతే ఉంచుకున్నాడు ఇష్టంగా, పాడు చేసుకోకుండా ఏమి. హ్యాండ్స్కి ఏమో యాంక్లెట్స్ లాగా బీడ్స్ థ్రెడ్కి వేసేసి అవి గుచ్చిని అది బ్రేస్లెట్ లాగా వేసాను హ్యాండ్స్కి. ఇంకా కింద హ్యాండ్స్ రిస్ట్కి ఏమో రాఖీలు కట్టాను. ఇంకా బొట్టు పెట్టాను తిలకంతో. చిన్నపిల్లలు ఈ బొట్లు కలర్ఫుల్ బొట్లు ఉంటాయి, వాటిలో నుంచి రెడ్ కలర్ది మిడిల్లో పెట్టేసి సైడ్లో ఏమో వైట్ కలర్ది బొట్టు పెట్టాను. అది పిన్తో ఉంటే బ్లూ టూత్పిక్తో ఏమో మధ్యలో మిడిల్లో డాట్స్ అవన్నీ పెట్టాను. సైడ్లో కూడా చిన్న డాట్స్ పెట్టి ఐస్ పక్కన అక్కడ కూడా చిన్న ఫ్లవర్ లాగా పెట్టాను. మిడిల్లో ఏమో రెడ్ కలర్ది డాట్ పెట్టి సైడ్స్లో వైట్ డాట్స్ పెట్టేశాను. కింద కూడా మిడిల్లో మళ్ళీ చిన్న ఫ్లవర్ లాగా చేసి దానికి డాట్స్ పెట్టాను. అది తలకి పగిడి పెట్టింది వచ్చి నేను నా దుపట్టాతో చేశాను రెడీగా. అది దుపట్టాతో చేశాను నేను. ఇంకా దానికి బ్రోచ్ నాది ఉంటే శారీది అయ్యి మళ్ళీ పర్ల్ చైన్ అవి పెట్టి డెకరేట్ చేశాను కృష్ణుడిది పగిడిలాగా. బొట్టు పెట్టడానికి మాత్రం చాలా టైం పట్టింది, బాగా మూవ్ అవుతూ ఉన్నాడు, అటు ఇటు కదులుతూ ఉన్నాడు స్ట్రైట్గా కూర్చోకుండా. ఇంకా సైడ్స్లో పెట్టేశాక ఇంకా చిన్న దగ్గర కూడా చిన్న డాట్ పెట్టేసేసి రెడ్తో వైట్తో సైడ్లో అంతా చిన్న డాట్స్ పెట్టుకుంటూ వచ్చాను. ఇంకా రెడీ అయిపోయాక ఫ్లూట్ తీసుకొని బాగా ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే. ఫ్లూట్ది కూడా వీడియో కావాలంటే ఎవరికైనా కమెంట్ చేయండి కింద, ఫుల్ వీడియో పెడతాను. ధోతి అయినా ఇంట్లో మనం కట్టుకునేలాగా ఈజీగా పెడతాను వీడియో. థ్యాంక్ యూ.